హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దాము. పాలకూర, ఉల్లికారం కూర. దీనికి మనకి పాలకూర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవి కావాలి. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం అవన్నీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కూరకి, ఒక్క పిసరు. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అది కొంచెం మనకు తెలుస్తుంది ముద్ద బాగా ఫ్రై అయింది, కొంచెము పచ్చివాసన పోతుంది అని. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 కట్టల పాలకూర అయితే కూర సరిపోతుంది ఫ్యామిలీలో అందరికీ. పాలకూర కూడా వేసేసి మూత పెట్టి చక్కగా బాగా మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటిపోతూ ఉంటుంది. పాలకూర కూడా వేశాక ఆకు వెంటనే బాగా దగ్గర పడిపోతుంది. బాగా దగ్గరకు వచ్చాక మనము అప్పుడు అది వాటర్ అంతా పోయేంత వరకు చాలా ఫ్రై చేసుకోవాలి దీన్ని. అప్పుడు మనకి మంచి ముద్ద కూరలాగా అవుతుంది, దగ్గరగా అయిపోయి. సో పాలకూర, ఉల్లికారం కూర తయారైపోతుంది. ఇది చపాతీ, రోటీలోకి అండ్ అన్నంలోకి దేనిలోకైనా బాగుంటుంది. మంచిగా లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించే రెసిపీ ఇది. చాలా ఈజీ రెసిపీ కూడా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సీ యూ అగైన్.